దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవ వాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫెయిత్ చర్చ్ నర్సుపూర్ అనేటువంటి ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వాక్య సందేశాలు మీ ద్వారా ఇతరులకు చేరవేయబడినప్పుడు మీరు కూడా స్వార్థలో పాలి భాగస్థులు అవుతారు. కనుక మరి ఈ భారాన్ని మాతో పాటు మీరు కూడా పంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఏ సందర్భంలో ఈ మాట రాయబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు ఒక్కడయ్యున్నటువంటి కుమారుని ఇస్సాకుని బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు, దేవుడు ఆ యొక్క ఇస్సాకును పర్వతం మీదకు తీసుకెళ్లి బలికి సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్సాకు అబ్రహామును అడుగుతాడండి. ఏమనంటే, అయ్యా మరి దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల లేదేంటి అని అడిగితే అబ్రహాము చెప్తా ఉంటాడు కదా, గొర్రె పిల్లను దేవుడే చూచుకుంటాడు అని ఇస్సాకుతో చెప్పినట్లుగా మనము చూస్తామండి. 22వ అధ్యాయము 8వ వచనంలో గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అంతకు ముందు ఆ యొక్క పర్వతం మీద ఇస్సాకు అంతా చూసి ఉంటాడు, గొర్రె పిల్ల ఏది అని. గొర్రె పిల్ల కనబడలేదు కాబట్టి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అయితే అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటాడు అంటాడు. అయితే తర్వాత ఈ ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో దేవుడు పరలోకం నుండి మరి అబ్రహామును పిలిచి, మరి ఇస్సాకును ఎంత మాత్రం బలి ఇవ్వద్దు, ఎందుకంటే నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలుస్తూ ఉంది, ఇది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను చేసింది తప్ప చిన్నవాడిని ఏమీ చేయవద్దు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ ఇస్సాకును బలి ఇవ్వటము ఆపేసినటువంటి తర్వాత అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఏం కనపడిందంటే 22:13లో పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అంతకు ముందు ఇస్సాకు గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. నిజంగా అక్కడ గొర్రెపిల్ల ఉంటే ఆ మాట అడగడు కదండి, గొర్రెపిల్ల అక్కడ లేదు. కానీ ఎప్పుడైతే యెహోవా చూచుకుంటాడు అని అబ్రహాం చెప్పాడు, ఆ మాట ప్రకారంగానే అంతవరకు లేని గొర్రెపిల్ల ఆ పొదల దగ్గర కనబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఎప్పుడైతే కనబడిందో అప్పుడు అంటాడు కదా, యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన చూసుకుంటాడు. అంతవరకు లేనిది కూడా తెచ్చి మన కళ్ళ ముందు ఆయన పెడతాడండి. మనం నమ్మాలి, మనం విశ్వసించాలంటే. మరి ఇది ఎలా జరుగుతుంది, అంతకుముందు లేనిది ఎలా వస్తుంది, ఇలాగ మనం మన యొక్క ఆలోచనతో మనకున్నటువంటి జ్ఞానంతో ఏదేదో ఆలోచిస్తే దేవుని కార్యాలు మనం చూడలేం. కానీ అంతకు ముందు లేనిది కూడా దేవుడు తెచ్చి నా దగ్గర పెడతాడు, యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. మీకు లేని ఈవులు, లేని ఎన్నో లేని వస్తువులు కానివ్వండి, లేకపోతే ఏమైనా కానివ్వండి, దేవుడు మీకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నారు. తీసుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. పొందుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యము ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. యెహోవా ఈరే అయ్యా, నువ్వు చూచుకునే దేవుడవు తండ్రి, నీకు స్తోత్ర నాయన. మా పరిస్థితులు ఎదిగిన దేవుడవు, స్థితిగతులు ఎదిగిన దేవుడవు నాయన. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి జీవితంలో ఏమేమైతే కోల్పోయి ఉన్నారో అవన్నీ తిరిగి పొందుకున్నట్లుగా మీరు సహాయం దయచేయమని యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.